తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 3న హైదరాబాద్ లో జరగనున్న చెలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు పెద్దపల్లి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మహాధర్నా కరపత్రాలను టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లావర్గుల వంశీ విద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు రాష్ట్రం ఏర్పడ్డాక తమ సమస్యల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 3న హైదరాబాద్ లోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లాలోని యూనియన్ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండలాల, పట్టణాల కమిటీల నాయకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా శాఖ పక్షాన పిలుపునిస్తున్నాం. పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు వచ్చి మన యొక్క సాధక బాధకాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం 2 ఏళ్ళైనా కూడా మన హామీలను పరిష్కరిస్తామంటూ మాయమాటలు చెప్తుంది కానీ వాటి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్న కారణంగా ఎన్నో సమస్యలు తయారైనాయి. ఇప్పటికైనా మహాధర్నా కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా యూనియన్ ప్రతినిధులతో చర్చించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని లిఖిత పూర్వక హామీ ఇచ్చి మా ఆగ్రహాన్ని చవిచూడకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని, లేకుంటే ఆందోళనలు వివిధ రూపాల్లో తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ పార్టీలు, రాజకీయ పార్టీలు అని చెప్పుకుంటున్న వాటికంటే విప్లవ సంస్థల కంటే ఎక్కువ క్రియాశీలకంగా జర్నలిస్టు సమాజమే పనిచేసింది. అనేక రాజకీయ పార్టీల మధ్యన, ఉద్యమకారుల మధ్యన ఉన్న వైరుధ్యాలను సమన్వయపరిచి మా యూనియన్ నుంచి ఒక శాఖగా ఏర్పడి ఢిల్లీ దాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అలుపెరుగని పోరాటాలు జర్నలిస్టు చేశారు. అది చరిత్రలో రాసి పెట్టబడినది. అయితే తెలంగాణ వస్తే సకల జనుల సమస్యలు పరిష్కారం అవుతాయి, మన సాధికారికత మనకు వస్తుందని భావించడం, కానీ పదార్థం మారింది కానీ పద్ధతులు ఏం మారలేదు. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే జర్నలిస్టు మాత్రం ప్రత్యేక రాష్ట్రంలో అనేక వంచనలకు గురైనరు. ఎన్ని ఉద్యమాలు చేసి ఎంత క్లీజీగా ప్రభుత్వాలతో ఉన్నా మన ప్రభుత్వాలని కొంత మా కార్యాచరణలను తగ్గించుకున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జర్నలిస్టులు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1.5-2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అజ్ఞాతవాసం అవుతుంది జర్నలిస్టులందరిది. 25,000 మంది జర్నలిస్టులు, వీళ్ళందరూ 80% ఎబో జర్నలిస్టులందరూ దారిద్ర్య రేఖ కింద ఉన్నవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, కింది తరగతులకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం అంటే జర్నలిస్టులో గుర్తించడమైన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో భాగంలో కూడా జర్నలిస్టులు ఉంటారు. మేము అడుగుతున్న జంతమ్మ కోరికలు ఏం లేదు, ఒక్క అక్రిడేషన్ కార్డు అడుగుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన అక్రిడేషన్ కార్డులను జేబులో పెట్టుకొని తిరగాల్సి వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే మొండి వైఖరి వ్యవహరించింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఏమో చేస్తామని చాలా వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కనీసం ఏది పరిష్కరించకపోగా మొండి వైఖరి వహిస్తున్నది. మా రాష్ట్ర కమిటీ 2 ఏళ్లుగా వీళ్ళ సానుకూలతను అపార్థం చేసుకున్నామా, అర్థం చేసుకున్నామా కానీ ఇప్పటి వరకు జర్నలిస్టులు అందరం ఊరికొని ఉన్నాం. అసహనానికి గురై ఉన్నారు తెలంగాణ మొత్తం జర్నలిస్టు సమాజం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్లను మంజూరు చేయాలి. జర్నలిస్టు సమాజం మొత్తం మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి,
వృత్తి కమిటీలు వేయాలి. ఇలాంటి 5 డిమాండ్లతో డిసెంబర్ 3వ తారీఖు హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు. జిల్లాలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ ఆ ధర్నాకు హాజరై విజయవంతం చేసి ప్రభుత్వం పట్ల జర్నలిస్టు సమాజానికి ఎంత ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయనేది ఆ రోజు మన సమీకరణతో వ్యక్తపరచాల్సిన అవసరం ఉన్నది. జిల్లా నుంచి జర్నలిస్టు మిత్రులందరూ ఆ ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా ఇక ఇప్పుడు ఇది మొదలవుతుంది. ఒకవేళ ఇప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా తాత్సార వైఖరి, రాజకీయ ఎత్తుగడలు, జోకొట్టే విధానాలు అవలంబిస్తే ఇక ఊరుకునేది లేదు. జర్నలిస్టులు ఉద్యమాలకు దిగితే ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అన్రెస్ట్ అంతా మళ్ళా సమీకృతం అయితే ఈ ఒక్క సమస్యతో ప్రభుత్వానికి తలనొప్పి కాకుండా అనేక రాజకీయ, సామాజిక, ప్రభుత్వ వ్యతిరేక సమస్యలన్నీ ఇందులో మిళితమవుతాయి. ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇది మా హక్కుగా అడుగుతున్నాం, మేము బేమరించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టు సమస్యలను పరిష్కరించకపోతే తప్పకుండా టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో క్రియాశీలక పోరాటాల కోసం ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం మేము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరో జిల్లా జర్నలిస్టు మిత్రులందరూ అధిక సంఖ్యలో 3వ తేదీ నాడు హైదరాబాద్ కు తరలి రావాలని కోరుతాం.